టీడీపీ నరసాపురం పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం. పార్లమెంట్ కమిటీ, అనుబంధ కమిటీలకు ప్రతిపాదనలు స్వీకరించిన మంత్రి. హాజరైన మంత్రి రామానాయుడు, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు. టీడీపీలో ప్రతి రెండేళ్లకోసారి ప్రజాస్వామ్య పద్ధతిలో బూత్ కన్వీనర్లు, క్లస్టర్లు లెవెల్ నుంచి కమిటీల ఎంపిక జరుగుతుంది. పార్లమెంట్ స్థాయిలో కమిటీలు, అనుబంధ కమిటీలు, సాధికార కమిటీలకు ప్రతిపాదనలు తీసుకున్నాం. ఆయా కమిటీలకు అందిన ప్రతిపాదనలు పరిశీలించాం. కుల సమీకరణాలు, మహిళ, యువతకు ప్రాధాన్యత ఇస్తూ కమిటీల ఎంపిక ఉంటుంది. ఆయా ప్రతిపాదనలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తాం. ఎవరెవరిని ఎంపిక చేయాలనే దానిపై రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సంవత్సరాలకు ఒకసారి పార్టీ యొక్క కమిటీలని, అంటే కింద లెవెల్ నుంచి బూత్ కమిటీల నుంచి నేషనల్ కమిటీ వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవటం ప్రజాస్వామ్య పద్ధతిలో చేయటం జరుగుతుంది. ఆ నేపథ్యంలో బూత్ కన్వీనర్లు, కో-బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, కో క్లస్టర్, యూనిట్, కో క్లస్టర్, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో దాదాపు పూర్తి చేసేశారు. ఇప్పుడు పార్లమెంట్ లెవెల్లో, పార్లమెంట్ అంటే దాదాపు 7 కాన్స్టిట్యున్సీ ఉంటాయి. పార్లమెంట్ లెవెల్లో కమిటీలు, అనుబంధ కమిటీలు, సాధికార కమిటీలని అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో 3 మెన్ కమిటీగా అటు బాలాజీ గారిని, సూర్యప్రకాష్ గారిని నన్ను యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఈ పార్లమెంట్లో ఉన్న యొక్క కార్యకర్తలందరితో యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగింది. దాదాపు ఒక 600 మంది దాకా యాక్చువల్గా కార్యకర్తలు పరిశీలించి అవన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపిస్తాం. పార్టీ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్, మైనారిటీ మరియు యువత, మహిళ వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ యొక్క పార్లమెంట్కి ఎవరు పెడితే స్ట్రాంగ్గా ఉంటుందనే దాన్ని నిర్ణయించి అటు లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.